వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఉద్యమకారులకి సుపరిచయం అందశ్రీ గారు. ఇక ప్రజెంట్ మనతో విహెచ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితం, ప్రతి ఒక్కరికి ఒక అనుభవం ఆయనతో వదిలేసి వెళ్ళారు అందశ్రీ గారు. సో అందశ్రీ గారి గురించి అసలు పరిచయమే అవసరం లేదు. అందశ్రీ గురించి ఎంత మాట్లాడినా తక్కువనే. పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు. గ్రామాలలో చిన్న కూలి పని చేస్తూ పాటలు రాశాడు. ఆ పాటలు సినిమాలలో కూడా ఉన్నది. ఆయన ఎంతసేపటికి మానవత్వం ఎక్కడ పోతుంది, మానవులు వ్యతిరేకం చేసుకోవడం ఏంటి అని ఆలోచన చేసిన వ్యక్తి. ఆ రోజులలో తెలంగాణ ఉద్యమంలో ఊపిరి తీసుకొచ్చాడు. తెలంగాణ ఉద్యమంలో తప్పనిసరిగా తెలంగాణ కావాలని పాటలు రాశాడు. ఆ పాటలతోటి ఉద్యమం ఇంకా బాగా ఆకాశము దూరం పోయింది. దానివల్లనే తెలంగాణ రావడానికి ఆయన ముఖ్య కారకుడు. దాంతోపాటు నాకు చిరకాల పరిచయం. ఎక్కడ కలిసినా హనుమంతన తెలంగాణ గురించి కొట్టాలని సోనియా గాంధీకి చెప్పాలన్నాడు. మేము సోనియా గాంధీకి చెప్పడం, ఎంతోమంది మరణిస్తున్నారు. వాళ్ళ ఆలోచన ఒకటే, సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకాలని అంటున్నారు. వాళ్ళు ఇంకా చనిపోకుండా చూడాలంటే మీరు తెలంగాణ ఇవ్వాలన్నది ఆమె ఇచ్చి తీరింది తెలంగాణ రావడం. కానీ ఈ 10 ఏళ్లలో ఎవరైతే తెలంగాణ పేరు మీద, టీఆర్ఎస్ పేరు మీద ఏదైతే ప్రభుత్వాలకు వచ్చిందో అందశ్రీని మర్చిపోయారు, తెలంగాణ ఉద్యమకారులను మర్చిపోయారు. కానీ అదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావడంతో అందశ్రీతోటి పాట రాయించాడు. జై తెలంగాణ, జై జై తెలంగాణ అనే పాట. ఏది త్యాగం, అదేవిధంగా అభివృద్ధి మీద మన రాష్ట్రాలలో ఉన్నటువంటి కృష్ణా, గోదావరి నదుల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఏదైనా ఆయన చనిపోవడం చాలా బాధాకరం. నాకు ముఖ్యమంత్రితో కోరిక ఒకటి, వచ్చే తరం వారికి తెలవాలంటే ఆయన పాట మాత్రం స్టేట్ పాటగా తయారైంది. అదేవిధంగా గతంలో స్వాతంత్రం వచ్చినప్పుడు జనగణమన అధినాయక అనే పాట ఏది నేషనల్ సాంగ్ అయింది. ఇది రాష్ట్ర సాంగ్ చేసిండు. కాబట్టి ఆయన గుర్తింపు ఉండాలంటే తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారు ఆయన స్టాచ్యూ పెట్టాలి. అదేవిధంగా జిల్లాలలో కూడా ఉద్యమాలు జరిపించిన విద్యార్థులకు వచ్చే తరం వారికి తెలవాలి. శ్రీకాంతాచారి గారి మరణం కానీ, అదేవిధంగా అందశ్రీ గారి పాట కానీ, వీరిదే కానీ తెలవడానికి స్టాచ్యూ పెట్టడానికి నేను రిక్వెస్ట్ చేస్తాను. తప్పనిసరిగా ఆయన పెడతాడని నమ్ముకుంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదుకోవాలని నా ప్రగాఢ సంతాపం. అందశ్రీ చనిపోయినందుకు నేను బాధపడుతున్నా. నా మనసులో అరే మంచి వ్యక్తిని కోల్పోతే 2 ఏళ్లలోనే చనిపోవడం ఏంది, ఇంకొక 10 ఏళ్ళు ఉంటే వచ్చే తరం వారికి ఎక్కువగా పాటలు, ఆటలు, మన సంస్కృతి చెప్పేయడానికి అవకాశం ఉండే అనే ఫీల్ అవుతున్నా. ఏదైనా నా ప్రగాఢ సంతాపం అందశ్రీ గారికి. తెలంగాణ ఉద్యమం సందర్భంలో చాలాసార్లు చూసినాం అందశ్రీ గారు మీరు ఒకే వేదిక పైన ఉండడం. అంటే ఎక్కడ ఛాన్స్ ఉంటాడు ఉన్నామా లేదా అనేది కాదు, కానీ ఏడ కలిసినా ఒకే వేదిక మీద కలవడానికి అవకాశం ఉన్నదో లేదో తెలియదు. కానీ ఏడ కలిసినా, పెళ్లిలో కలిసినా, ఏడ రోడ్డు అదే హనుమంతన తెలంగాణ ఇట్లనే అనేది. కనుక ఆ మిత్రుడిని నేను కోల్పోయినా నేను బాధపడుతున్నాను.